డైలీ టేస్ట్ ది డైలీ. ఏడుపాయల వనదుర్గ ఆలయం మళ్లీ పూర్తిగా నీట మునిగింది. 8 రోజులుగా ఆలయం మూతపడింది. ఆలయం ఎదుట ప్రమాదకర స్థాయిలో మంజీరా నది ప్రవహిస్తుంది. దాంతో రాజగోపురం వద్దే ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. గర్భగుడిలోకి ప్రవేశించిన మంజీరా జలాలు అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తున్నాయి. నుంచి నీరు విడుదల చేయడంతో ఆలయం ఎదుట మంజీరా నది ప్రవాహం పెరిగింది. ఏడుపాయల వనదుర్గ ఆలయం మళ్లీ పూర్తిగా నీట మునిగింది. 8 రోజులుగా ఆలయం మూతపడింది. ఆలయం ఎదుట ప్రమాదకర స్థాయిలో మంజీరా నది ప్రవహిస్తుంది. దాంతో రాజగోపురం వద్దే ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. గర్భగుడిలోకి ప్రవేశించిన మంజీరా జలాలు అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తున్నాయి. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడంతో ఆలయం ఎదుట మంజీరా నది ప్రవాహం పెరిగింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, శివ మెదక్ జిల్లాలో ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం వద్ద నీటి వృద్ధి మరోసారి పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 8 రోజులుగా ఆలయం మూతపడింది. సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో ఇప్పటికీ 7 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతాల్లో వరద పోటు అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. సింగూరు ప్రాజెక్టుకు 55,764 టీఎంసీ క్యూసెక్కుల వాటర్ ఇన్ఫ్లో వస్తుంటే 56,528 క్యూసెక్కుల వాటర్లు కిందకు వెళ్తున్నారు. దీంతో ఎక్కువ స్థాయిలో వరద అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో ఏడుపాయల ఏదైతే ఆలయం ఉంటుందో ఇప్పుడు సింగూరు ప్రాజెక్టు పరివాహక ప్రాంతం అంటే మంజీరా జలాలు ఏడుపాయల ఆలయం ఎదుటి నుంచే వెళ్తూ ఉంటాయి. కాబట్టి మంజీరా జలాలు ప్రస్తుతం అయితే ఏడుపాయల అమ్మవారి గుడి అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తున్నాయి. అంటే దాదాపుగా గుడి పూర్తిగా నీట మునిగిందని చెప్పుకోవచ్చు. అమ్మవారి పాదాల దగ్గర నుంచి అంటే గుడి ప్రాంతంలో పూర్తిగా నీరు పెద్ద ఎత్తున వస్తూ ఉంది. దీంతో మంజీరా జలాలతో ఆ ప్రాంతం అంతా కనిపిస్తూ ఉంది. ఆలయం ఎదుట ప్రమాదకర స్థాయిలో మంజీరా నది ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో రాజగోపురం వద్ద ఉత్సవ విగ్రహానికి పూజలైతే కొనసాగిస్తున్నారు. గర్భగుడిలో కూడా వాటర్ అయితే వెళ్ళింది. అమ్మవారి గర్భగుడిలోకి వాటర్ వెళ్ళిందంటే దాదాపుగా గుడి ప్రాంతం అంతా నీటిమయం అయిపోయిందని చెప్తారు. ఆ ప్రాంతంలో చాలా వరకు వరద నీరు ఎక్కువగా ఉండడంతో పూర్తిగా పూజలైతే రాజగోపురం వద్ద కొనసాగిస్తున్నారు. ఇక ఇతర భక్తులను ఎవరిని అనుమతించడం లేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో దాదాపు కిలోమీటర్ దూరం నుంచే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులను రానివ్వడం లేదు. ఏడుపాయల పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు చాలా వరకు మంజీరా జలాలు పారుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా భక్తులు తెలియకుండా వచ్చినా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి. ఆ నీటిలో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మవారి వైపు ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. రాజగోపురం వద్ద పూజలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా ఈ పరిస్థితి కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. దాదాపుగా మనకు నెల 15 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంది. అంటే మధ్యలో ఒక 5 నుంచి 6 రోజులు మాత్రమే సింగూరు గేట్లు మూసివేసిన క్రమంలోనే ఆలయం వద్ద సాధారణ పరిస్థితులు వచ్చాయి. కానీ మళ్ళీ సింగూరు గేట్లు ఎత్తడం, వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడంతో ఆ ఏడుపాయల అమ్మవారి దగ్గర మంజీరా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆలయంలో పూజలు ఇతర ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటికి రాజగోపురం వద్ద పూజలు చేస్తూ ఉన్నారు. నగేష్, అంటే గత నెలలో కూడా దాదాపు నెల 15 రోజులు ఈ నీటి తాకిడికి సంబంధించి గర్భగుడిని మూసేసిన పరిస్థితి కనిపించింది. దాదాపు ఇప్పుడు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈ వర్షాలు ఇలా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ముఖ్యంగా అటు కామారెడ్డి జిల్లా కావచ్చు, కర్ణాటక ప్రాంతాల్లో పడుతున్న వర్షాల కారణంగానే సింగూరుకు వరద పోటు ఎక్కువగా ఉందని చెప్తారు. ఆ సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 29 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 18 టీఎంసీలుగా ఉంది. ఈ నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటి మట్టం ఎప్పుడు ఉంచారు. ఎందుకంటే ఆ ప్రవాహం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికే 7 గేట్లు అయితే ఎత్తారు. 7 గేట్లు ఎత్తడం కారణంగానే వరద ప్రవాహం అయితే ఎక్కువగా ఉంది. దీంతో మంజీరా జలాలు అటు ఏడుపాయల అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వెళ్తూ ఉన్నాయి. ఆ క్రమంలోనే అటు చుట్టుపక్కల వారిని కూడా అలర్ట్ చేశారు. చేపలు పట్టేవారు కావచ్చు, ఎవరైతే నిత్యం మంజీరా పరిసర ప్రాంతాల్లో వెళ్తూ వస్తుంటారో వారికి కూడా కొన్ని అలర్ట్స్ ఇచ్చారు.
ప్రమాదకర స్థాయిలో మంజీరా నది ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎవరిని అటువైపుగా వెళ్ళనివ్వడం లేదు. ఎగువన కామారెడ్డి జిల్లాలో కావచ్చు, అటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడం, చిన్న చిన్న కాలువలు చెరువులు నిండడంతో ఈ పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. మరో 5-6 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఏడుపాయర్ల కూడా అమ్మవారికి పూజలు ఇంకా పూర్తి స్థాయిలో జరగాలంటే మరో వారం రోజులు పట్టొచ్చని అధికారులు చెప్తూ ఉన్నారు. సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు మూసివేస్తే తప్ప ఇక్కడ అమ్మవారి ఆలయం పూర్తి స్థాయిలో తెచ్చుకునే అవకాశం లేదు. రైట్, థ్యాంక్స్ నాగేష్.